హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి నిఖిల్ గురించి కొన్ని న్యూస్లు వైరల్ అయిపోతున్నాయి. వెంటనే చూసేద్దాం. యాక్చువల్గా కావ్య నిఖిల్ వీళ్ళిద్దరూ వచ్చేసి ఏ సీరియల్ చేసినా ఏ ప్రోగ్రామ్ చేసినా వాటి కింద అసలు ఫ్యాన్ బేస్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. అది మనందరూ తెలిసిందే కదా. యాక్చువల్గా వీళ్ళిద్దరు ఇప్పుడు విడిపోయారు, విడివిడిగా ఉంటున్నారు. ఒకళ్ళు అన్ఫాలో చేశారు, ఒకళ్ళ దానిలో ఒకళ్ళు కదిలించుకోవట్లేదు. అంటే ఇప్పుడు ప్రోగ్రామ్స్ వచ్చేటప్పుడు కూడా వాటి గురించి ఏదైనా అడిగినా కూడా, అంటే నిఖిల్ ఇట్లా ఆల్బమ్ రిలీజ్ అయింది అని చెప్పి తను అడిగినా కూడా మాట దాటేస్తున్నట్టు అట్లా మాట్లాడుతున్నారు. బట్ ఫ్యాన్స్కి మాత్రం ఎట్లా ఉందంటే, ఇప్పుడు అమ్ములు ఆల్బమ్ ఒకటి రిలీజ్ అయిందిగా, దానికి సంబంధించి కింద పెట్టిన కామెంట్స్ ఎట్లా ఉన్నాయంటే, మీరు కలవండి, నిఖిల్ కావ్య కలవండి, నిఖిల్ కావ్య కలిసి అసలు ఈ సాంగ్ చేస్తుంటే సూపర్గా ఉండేది, అసలు చాలా హిట్ అయ్యేది ఈ సాంగ్ అని చెప్పి అసలు కామెంట్స్ అయితే బద్దలైపోతున్నాయని చెప్పొచ్చు అనమాట. అంత ఇదిగా కామెంట్స్ వస్తున్నాయి. యాక్చువల్గా ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, కావ్య ఆల్బమ్ చేస్తే బాగుంటుందని చెప్పి చాలా కామెంట్స్ వస్తున్నాయి. అది కూడా నిఖిల్తోనే చేయాలని చెప్పి. అంటే నిఖిల్ కావ్యాలు విడిపోయారా, విడిగా ఉన్నారా, అదంతా మాకు అనవసరం. మేము పక్కన పెడితే మాకు రీల్ అంటే ఈ సీరియల్లో ఇట్లా స్క్రీన్ మీద కనిపించడానికి మాత్రం నిఖిల్ కావ్య ఇద్దరు కలిసి డ్యాన్స్ చేయడం అయినా, ఏదైనా పెర్ఫార్మెన్స్ అయినా, లేకపోతే స్టోరీస్ అయినా, సీరియల్స్ అయినా, సిరీస్ అయినా, అంటే ఇప్పుడు సిరీస్ లాగా తీస్తున్నారు కదా, వాటిలో అయినా, మూవీస్లో వేటిలో అయినా మేము వాళ్ళిద్దరిని చూడాలనుకుంటున్నామని చెప్పి ఫ్యాన్స్ పేజెస్ అయితే పెరిగిపోతున్నాయి అనమాట. ఎక్కడైనా ఇప్పుడు ఆల్బమ్ దానికి సంబంధించి నిఖిల్కి ఇంటర్వ్యూ పెట్టినప్పుడు కూడా, ఇంటర్వ్యూ మాట్లాడుతున్నప్పుడు దాని కింద కామెంట్స్, మీరు ప్లీజ్ కలవండి, నేను దేవుని కోరుకుంటున్నాం, కలవండి, మీరు త్వరగా కలవాలని చెప్పి, ఇది మొక్కుకున్నాం అది మొక్కుకున్నాం అని చెప్పి వస్తున్నాయి. యాక్చువల్గా ఇంత ఫ్యాన్ బేస్ దొరకడం అంటే ఎప్పుడో చేసుకున్న పుణ్యం అనుకోవచ్చు వీళ్ళిద్దరికి. ఎందుకంటే కొంతమందికి నిఖిల్ డైహార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు, కొంతమంది కావ్య డైహార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు. అఫ్ కోర్స్ చాలా మందికి ఉన్నారు, కానీ వీళ్ళకి ఇద్దరికి ఉండే ఫ్యాన్స్ వేరనమాట. అంటే వీళ్ళిద్దరు కలిసి ఉంటే చూడాలని ఫ్యాన్స్, అంటే కలిసి ఉంటే చూడాలని అనేది వాళ్ళ పర్సనల్ అనుకుంటే, వాళ్ళిద్దరు కలిసి సీరియల్స్ చేసిన, ఆల్బమ్స్ చేసిన, ఏవి చేసినా మాకు చాలా ఇష్టం అని చెప్పి వస్తుందన్నమాట. ఇదైతే అసలు ఫ్యాన్స్ గురించి ఆలోచిస్తే వాళ్ళు ఎప్పుడో చేసుకున్న పుణ్యం అని చెప్పి చెప్పొచ్చు. నాకైతే అంతే అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కావ్య ఆల్బమ్ ఎప్పుడు చేస్తుందా అని చెప్పి ఎదురు చూస్తూ